హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. నేను హారిక. ఆయన ఇంటర్వ్యూస్ చూసినా ఆయన మూవీస్ చూసినా మనకి తెలియని ఒక ఇన్నసెన్స్ కానీ ఇన్స్పైరింగ్ కానీ మోటివేషన్ కానీ అలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆయనే యాక్టర్ కృష్ణుడు గారు. చాలా మూవీస్ వచ్చాయి అండ్ తన చేసే క్యారెక్టర్స్ చూసినా కూడా అందరూ కూడా ఒక హీలింగ్ ప్రాసెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. మరి ఎప్పుడు కూడా ఆయన గురించి తెలుసుకోవడమే కానీ ఆయన ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఎంత అల్లరి చేస్తారు, మొత్తం బ్యాలెన్స్ అవుతుందా లేదా ఒకసారి కనుక్కుందాము. ఇప్పుడు ఆయన భార్య గారు లలిత గాయత్రి గారు అండ్ డాటర్ నిత్య గారు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్. అమ్మా, అసలు యుద్ధాలు ఎక్కడో జరగట్లేదండి, మా మధ్య ఇక్కడే జరుగుతుంది. నేను ఇంత అసలు అరుస్తూ ఉంటే ఆవిడ మాత్రం గుడ్ ఎస్ అని చిన్నగా అంటే, మేడం ఈ సైలెన్స్ ఈ ఇన్నోసెన్స్ అంతా కూడా సార్ దగ్గర నుంచి వచ్చిందా? సేమ్ టు సేమ్ ఇలా దిగిపోయారనమాట. మీరు బ్యాలెన్స్ చేస్తారా ఈ సైలెన్స్ని, మీ మాటల్ని? నేనే కొంచెం ఎక్కువ మాట్లాడతాను ఇంట్లో. బతికించారు మీరు. అయితే అస్సలు మాట్లాడదు. అంటే ఎవరు లేకపోతే కొంచెం మాట్లాడిద్ది, ఎవరైనా ఉన్నారంటే అస్సలు మాట్లాడదు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఇంతేనా? యా, చిన్నప్పటి నుంచి అంతే. అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళు కొంచెం క్వైట్ బాగా, వాళ్ళ నానమ్మ స్టైల్ ఎక్కువ. ఆల్రెడీ సార్ ఇంటర్వ్యూస్ చూస్తే గనక మనకు తెలిసిపోతుంది, ఆయనకు ఒక మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీ కానీ చాలా ఉంటుంది. ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఆయన వర్డ్స్తోని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆయన లైఫ్లో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలని షేర్ చేస్తూ ఉంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏం సాధించలేని వాళ్ళని కూడా ఏదో సాధించాలి అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు మనం ఈ మదర్స్ డే సందర్భంగా అసలు ఇంట్లో ఎలా ఉంటారు మీరు, అమ్మ మీతో ఎలా ఉంటుంది, మీరు అమ్మతో ఎలా ఉంటారు తెలుసుకుందాం. సో నిత్య గురించి మీరేం చెప్తారండి? నిత్య చాలా క్వైట్ అండి, చాలా సైలెంట్, బాగా సైలెంట్. మేమే ఆమెని అందరితో కలవాలి, మాట్లాడాలి అని పుష్ చేస్తూ ఉంటాము. బట్ తనకి చాలా లిమిటెడ్ సర్కిల్ అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు, ఒక 4-5 ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకంతే. వాళ్ళతోటే మాట్లాడిద్ది, వాళ్ళతోటే చాటింగ్, వాళ్ళతోటే లైక్ గోయింగ్ అవుట్ కానీ, మూవీస్ కానీ, స్లీప్ ఓవర్స్ కానీ, ఇంకా ఓన్లీ ఆ సర్కిల్తో తప్ప ఇంకెవరినన్నా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించినా అప్పటికప్పుడు అలా పలకరించి వెళ్ళిపోద్ది అంతే. తన వరల్డ్ని తన క్రియేట్ చేసుకుంది అంతే. ఇంకా సేమ్ లైక్ వాళ్ళ ఫాదర్, ఆయన అంతే. ఆయనకు ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, ఎక్కువ వాళ్ళతోటే కలుస్తాడు, వాళ్ళతోటే ఎక్కువ మాటలు కానీ ఏదైనా షేరింగ్ కానీ ఏదన్నా కానీ. అలాగా తిని కూడా ఒక ఫ్యూ మెంబర్స్ అంతే, ఇంకెక్కువ పెట్టుకోదు. ఓకే, సూపర్. అందరితో మాట్లాడిద్ది, బాగా మాట్లాడిద్ది, బట్ వెరీ క్లోజ్ అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ అంతే. ఓకే, నిత్య, కమింగ్ టు యూ. నార్మల్గా నాన్న గురించి దాదాపు అందరికీ తెలుసు, ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సో అమ్మ గురించి నేను వినాలనుకుంటున్నాను, నేనే కాదు చాలామంది వినాలనుకుంటున్నారు. దాదాపు అందరు అమ్మలు కూడా ఎంతో ఓర్పుతో నిదానంగా అన్నీ భరిస్తూ ఉంటారు కదా మనం చేసేవి. సో అమ్మ మీతో ఎలా ఉంటారు? She wants me to join a lot of dance classes and extracurricular activities. ఓకే, దాన్ని నేను జాయిన్ చేయాలనుకుంటారు. సో నీకు ఇంట్రెస్ట్ ఉందా మరి? కొంచెం ఆ భయం కూడా, ఎందుకంటే బయటికి వెళ్తే ఎవరితో మాట్లాడాల్సి వస్తుందో అనేసి. యాక్చువల్లీ వెళ్ళదు. మేము బయటికి తీసుకెళ్ళాలన్నా కూడా బలవంతంగా తీసుకెళ్ళాలి. ఫంక్షన్స్కి రాదు ఎక్కువ. తనకి టెంపుల్స్, ఇంట్లో పూజలు అది బాగానే యాక్టివ్గానే ఉంటుంది. బట్ ఫంక్షన్స్, పబ్లిక్లో ఎక్కువ రావటాలు, ఎక్కువ టైం బయట స్పెండ్ చేయడం అస్సలు చేయదు. ఆల్వేస్ యూ వాంట్ టు సిట్ ఎట్ హోమ్. ట్రిప్స్ అంటే ఇష్టమా? కొంచెం అంత. ఎవరితో మాట్లాడాల్సి వస్తుంది అన్న భయం అక్కడ కూడా. అసలు తనకి బయటికి రావడమే ఇష్టం ఉండదు. నేనే బలవంతంగా ట్రిప్స్ తీసుకెళ్తాను, లేకపోతే ఏదో ఒకటి. నేను లేకపోతే వాళ్ళ ఫాదర్ అనమాట, ఏదో కావాలని ఏదో ఒక పని పెట్టుకొని మాల్కో తీసుకెళ్ళి అలా తిప్పుతాడు. ఓకే, తనంతటి తను నన్ను తీసుకెళ్ళండి అని అడగడం చాలా రేర్. ఓకే, అంటే ఈ రోజుల్లో ఉండాల్సిన అమ్మాయి కాదు, అస్సలు కాదు. ఏదో కాలం నుంచి వచ్చేసారు అన్నమాట. మనకి యుద్ధాలు అక్కడక్కడ జరుగుతున్నాయి సరిహద్దుల్లో, కాకపోతే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మీరు చాలా కష్టపడుతున్నారు నిజం చెప్పాలి అంటే.
అమ్మ చేసే ఏ వంట అంటే మీకు బాగా ఇష్టం? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. అమ్మకి ఏ డిష్ అంటే చాలా ఇష్టం? మటన్. మటన్. యా. అమ్మకి ఏ కలర్ అంటే చాలా ఇష్టం? yellow. ఎల్లో. ఓకే. సో సైలెంట్గా ఉంటూనే ఇవన్నీ నేర్చేసుకుంది అంటే అబ్జర్వ్ చేస్తా. చాలా అబ్జర్వ్ చేస్తుందండి. అంటే నాకు మా అత్తగారు లేని లోటు తీరుస్తుంది తను యాక్చువల్గా. అంటే బయటకు వెళ్ళాను అనుకో, తొందరగా వచ్చే మమ్మీ, ఎందుకు పని లేకుండా ఎందుకు బయటకు వెళ్తావు? బాబోయ్, టూ కేరింగ్. అదే చెప్తున్నాను కదా, ఈ రోజుల్లో ఉండాల్సిన అమ్మాయి అయితే అస్సలు కాదు. నిజం చెప్పాలంటే షీ వోంట్ స్పెండ్ మనీ కూడా, అస్సలు డబ్బులు ఖర్చు పెట్టదు. మేము బయటకు తీసుకెళ్ళి బలవంతంగా బట్టలు కొనాలంటే మాకు అదొక టార్గెట్ అనమాట. ఆమెకి టార్చర్. మేము కొనలేము ఆమెకు బట్టలు, మేము కొన్నే నచ్చవు, ఆమె రావాలి, ఆమె వచ్చినా కూడా ఒకటంటే ఒకటే, ఇంకొకటి ఎక్స్ట్రా కొనుక్కోదు, ఎందుకు వేస్ట్ అంటది. ఎవరైనా ఉన్నారా అండి అలా ఫ్యామిలీస్ లో? ఐ థింక్ మా అత్తయ్య గారే. మా అత్తయ్య గారు పర్వాలేదు ఈ మీద, అట్లీస్ట్ ఆమె షాపింగ్కి వెళ్దాం పదా అని సరదాగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు మమ్మల్ని. ఈవిడ షాపింగ్కి రాదు, షాపింగ్కి వచ్చినా కూడా ట్యాగ్ చూసిద్ది, అది ఎక్కువ రేట్ అయితే అసలు కొందు. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ ఫ్యూచర్ లో ఓడలు కనుక వస్తే బాబోయ్. అమ్మ గురించి నువ్వేం చెప్తావు? కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. అమ్మ స్ట్రిక్ట్ ఉంటుందా? మాట్లాడు అంటే స్ట్రిక్ట్ కాదు, అంటే ఇంట్లో కొన్నిసార్లు ఏదైనా చేస్తే రాంగ్. నువ్వు రాంగ్ కూడా చేస్తావా? నువ్వు చేయడమే గొప్ప. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్? 8th. స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? యా. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రూత్, ఐనవి, కనిష్క, రియా, గిరిజ, షారన్, తన్వి. యా. ఓకే, నైస్. సో వీళ్ళందరిలో నువ్వు ఎక్కువగా ఉండేది ఎవరితో? రూత్. ఓకే, మీ మదర్ గురించి మీరేం చెప్తారు? మా మదరా ఒకసారి ఎందుకో కానీ బాగా కొట్టారు, అది బాగా గుర్తుంది. మా మదర్ కొట్టింది ఎందుకో స్కూల్ దగ్గర, ఏదో ఇంట్లో ఏదో చేశాను, గొప్ప పని చేశారు, ఏదో చేసా మొత్తానికి, కానీ కొట్టింది మాత్రం బాగా గుర్తుంది. మా అమ్మాయిని కొట్టలేదు, అందుకే దానికి ఏమీ గుర్తులేవు. ఇలా ఉంటే ఎలా కొడతారు? తిరిగి మనల్ని అసలు ఇంకా ఇలా బెదిరిస్తారు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కల్కి. అమ్మ ఫేవరెట్ మూవీ? గుంటూరు కారం. అన్ని నీ ఇష్టాలు. పుష్ప. ఓకే. అమ్మ ఫేవరెట్ హీరో నాన్న కాకుండా? ఐ థింక్ అల్లు అర్జున్ ఆర్ మహేష్ బాబు. అంతేనా? ప్రభాస్ చెప్పవా? ప్రభాస్ చెప్పవా? ఫీల్ అవుతున్నారు అక్కడ. బట్ మీ ఇన్నసెన్స్ అసలు చూస్తుంటే మాత్రం మేబీ సార్ నిజంగా మీరు చెప్పినట్టే ఇంకా కాపీ, కాకపోతే అబ్జర్వ్ చేయడం కానీ, అంటే ఒక మంచి క్లారిటీ ఉంటుంది వీళ్ళకి. కానీ మాట్లాడిస్తేనే ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఆపరు. స్టార్ట్ చేయొచ్చు కదా. ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం? సైన్స్. ఓకే, ఏమవ్వాలనుకుంటున్నావు? లాయర్ ఆర్ సంథింగ్ టు డూ విత్ బయో. లాయర్ అంటే ఎంత మాట్లాడాలి తెలుసా? ఎంత మంది ముందు మాట్లాడాలి తెలుసా? వద్దు మనకు అది. సంథింగ్ ఇంకోటి ఏదో చెప్పు. సంథింగ్ విత్ బయో. ఓకే. యాక్టర్ అవ్వవా? మీకు ఇంట్రెస్టా అండి పాపని యాక్ట్రెస్గా చూడాలి అనేసి? వాళ్ళ డాడీకి ఇష్టం. ఏదో అంటే చిన్నప్పుడు చేసింది, లైక్ నాగ చైతన్యతో ఒక మూవీలో చేసింది, ఇంకొకటి అంటే యాడ్స్ కూడా చేసింది, సానియా మీర్జాతో ఒక యాడ్ చేసింది. అసలు ఎలా ఒప్పించారు ఆవిడని? ఆవిడ చిన్నగా ఉంది కాబట్టి, అప్పుడు తనకు తెలియదు కాబట్టి ఆ యాడ్ విషయంలో అయితే నేనే దగ్గరుండి చేయించేసాను. మూవీ అయితే వాళ్ళ ఫాదర్ డైలీ తీసుకెళ్ళి ఏదో బలవంతంగా చేయించారు. ఇంకా మరి ఇప్పుడు చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తను. ఓకే, బట్ మారిపోతారు ఒక స్టేజ్ వచ్చాక.
అది మారిపోతుంది అది మేము వి విష్ అనమాట. డెఫినెట్ గా. ఎందుకంటే తను అలా చూసి చూసి అందరూ వచ్చి అసలు మాట్లాడదు, అసలు చెప్పదు, ఏం అలా అంటా ఉంటారు కదా. సో సైలెంట్, ఎక్కువ కలవదు అన్నప్పుడల్లా మేము తన్ని పుష్ చేస్తూ ఉంటాం. సో ఇంట్లో అమ్మ ఎక్కువ అల్లరి చేస్తుందా, నాన్న ఎక్కువ అల్లరి చేస్తాడు? వాళ్ళ నాన్నే. సార్ అల్లరి చేస్తారు ఇంట్లో? వాళ్ళిద్దరు బాగా అల్లరి చేస్తారు. తను ఇంట్రోవర్ట్ ఇద్దరు. పాపం అమ్మ. అనిపించదు ఎప్పుడు? కొన్నిసార్లు ఆమె జాలి కూడా ఉంది, పర్లేదు వీళ్ళకి. ఇప్పుడు తెలిసిందా మ్యామ్, మీకోసం ఆలోచిస్తుంది నిత్య. బాగా అర్థం చేసుకుంటది. అదే చాలా అర్థం, అంటే చాలా మెచ్యూరిటీ ఉంది మైండ్ బాగా. హైలీ. అంటే ఈ ఈ అంటే ఈ వయసులో అర్థం చేసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ డబుల్ అర్థం చేసుకుంటుంది మనుషుల్ని, ఓకే, సిచ్యువేషన్స్ని. అంటే మన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళకి ఒక అనుభవం వచ్చిన తర్వాత అందరిని ఎలా అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ తెలుసు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకే చేసిద్ది. అంతకు మించి ఒక్క లైన్ దాటదు. ఇప్పుడు నాతో కూడా అంతవరకే ఉంటావా నువ్వు? ఎంత కష్టపడుతున్నా తెలుసా నిన్ను మాట్లాడించడానికి. పెద్దవాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది, బాగానే వాళ్ళు వచ్చినప్పుడు బాగానే పలకరిస్తుంది, అంతవరకు. మళ్ళీ ఇంకెక్కువ ఒక్క వర్డ్ కూడా మాట్లాడదు. అంటే షీ నో హౌ టు డీల్ విత్ అందరు, అన్ని ఏజ్ గ్రూప్స్. మాట్లాడడం తెలుసు, మాట్లాడడం తెలియదు, అబ్జర్వేషన్ ఉంది కదా, బాగా అండర్స్టాండింగ్ కూడా ఎక్కువే. అంటే సిచ్యువేషన్స్ ఇంట్లో ఉన్నా లేకపోయినా అర్థం చేసుకుంటుంది. అంటే అంటే చిన్నపిల్లలకి మనం చెప్పాల్సిన చెప్పం కూడా, అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీనికి అలా కాదు, మనసి ప్రతి మూమెంట్ తను అర్థం చేసుకుంటుంది. వాళ్ళ డాడీది కానీ నాది కానీ. లైక్ ఓకే ఈరోజు మా మమ్మీ ఇంట్లో ఉంది అంటే ఓకే ఎందుకు ఉంది అంటే బయట పని లేదా, అట్లా కూడా ఆలోచించిద్ది అనమాట. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్నారనుకో, షూట్ లేదా, ఇంట్లో ఉన్నారు, అట్లా. మేము ఎక్కువ టైము తను బయటికి వెళ్ళినా, నేను బయటికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు ఉంటాం కదా. సో బాగా అర్థం చేసుకుంటుంది. ఎప్పుడైనా అమ్మ పైన కోపం వచ్చిందా నీకు? వచ్చిందా? కాదు, when she asks me to wear something I don't like to wear. అబ్బా అదొకటి ఉంది అది చాలా. అంటే రెడీ అవ్వమంటే అవ్వదు, తనకి రెడీ అవ్వడం ఇష్టం ఉండదు, డ్రెస్సెస్ కొనుక్కోవడం ఇష్టం ఉండదు. ప్లస్ ఏదైనా మంచిగా వేసుకో, రెడీ అవ్వు, ట్రెడిషనల్ టైంలో ఇలా ఇది ఒక్కటి బాగా విసిగిస్తుంది ఫుడ్ దగ్గర, రెడీ అవ్వడం దగ్గర. అదర్ దెన్ దిస్ బాగుంటుంది. మళ్ళీ అంటే ఫంక్షన్కి వెళ్ళామనుకో, ఇలా రెడీ అవ్వాలమ్మా, అలా రెడీ అవ్వాలమ్మా అని చెప్తా ఉంటాను. తనకి అది నచ్చదు, అసలు అవ్వదు కూడా. మీ పాపని చూసినప్పుడు అంటే మీరే చెప్పారు ఏంటి అంటే అందరి పిల్లలా కాదు, చాలా సైలెన్స్గా ఉంటుంది, కేరింగ్ టిప్స్ చెప్తూ ఉంటుంది, జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అనేసి. అంటే ఈ కాలంలో, ఈ టైంలో ఇలాంటి అమ్మాయి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు ఒకరా. సో మీకు ఎలా అనిపిస్తుంది పాపను చూసినప్పుడు? అంటే అలా ఉండడం నిజంగా మాకు అది అదృష్టమే. ఇంకా కొంచెం మాట్లాడితే బాగుంటుంది, సోషలైజ్ కొంచెం, అంటే మరీ అవసరం లేదు, మినిమం అట్లీస్ట్ అదొక్కటి నేను తనకి చెప్తా ఉంటాను. ఓకే. సో నేను విన్నాను ఏంటి అంటే నువ్వు బాగమ్మ అంటే అందరితో కొంచెం మింగిల్ అవ్వాలనేసి అమ్మ దాదాపు పూజలు చేస్తుందంట, ఎన్నో మొక్కులు మొక్కుతుందంట, నిజమేనా? రిజల్ట్ వస్తుందా? రావట్లేదంట, నువ్వు మారట్లేదు కాబట్టి రిజల్ట్ రావట్లేదు. ఎప్పుడైనా నువ్వు కుకింగ్ చేయడానికి ట్రై చేసావా? తను బేకింగ్ బాగా చేస్తుంది. ఇంట్రెస్టింగ్, మై గాడ్. ఇలాంటి హిడెన్ టాలెంట్స్ అన్నీ ఉంటాయి ఇంట్రోవర్ట్స్ లో, కానీ చెప్పరు దొంగలు అసలు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉండింది? గుడ్. ఏం చేసావు అప్పుడు? బ్రౌనీస్. ఎలా చేస్తారు అది? నాకు నిజంగా తెలీదు అది ఎలా చేస్తారు అన్నది. Should I tell you the whole recipe? Yeah. Okay, so you take chocolate, you melt it in top of steaming hot water, and then you put it aside. Once it's completely melted, you have to melt it with butter, and then after that you have to take another bowl and then add
1 cup of sugar and then 1/2 cup of brown sugar and then crack into 3 eggs, mix it, add some vanilla extract, some salt, and then add in the chocolate and then mix it, and then you have to add some baking soda and then pour it in the pan and then put it in the oven. అసలు ఎంత బాగా చెప్పావు తెలుసా. నాకు బాగా తెలిసి చేస్తుంది chef టేస్టీగా. ఆ క్వాలిటీస్ ఆవిడ అవి చెప్పలేదు కానీ లాయర్ అవన్నీ చెప్పింది కానీ చెఫ్ అనేది మాత్రం బాగా, ఎందుకంటే మనం ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా కొంచెం రియాక్ట్ అయ్యి ఆ రిప్లై వచ్చింది మాత్రం దీనికి. ఫుడ్ కుకింగ్ చేస్తావా నువ్వు అనగానే ఇద్దరు నన్ను అడుగుతున్నావు నువ్వు అన్నట్లుగా చెప్పేసింది. వాళ్ళ డాడీ తను ఇద్దరు పోటీ పడి ఆ కిచెన్ లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఓహో అదన్నమాట. ఇద్దరు. ఓకే, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా తను చేసి? చాలా బాగుంది, బాగా చేస్తుంది. నాకు అస్సలు రాదు బేకింగ్, నాకు అసలు మిక్సింగ్ కూడా రాదు. ఓకే, బట్ బేకింగ్ బాగా చేస్తుంది, చాలా బాగా చేసింది. సో మీరు మామూలుగా ఒక మదర్గా, ఒక అమ్మగా నిత్యని ఎలా చూడాలనుకుంటున్నారు? నేనైతే ఒక కంపెనీ CEO లాగా చూడాలనుకుంటున్నాను. బట్ షీ చూస్ లాయర్, అది ఏమో ఇంక చూడాలి. ఓకే, సార్కి యాక్టర్. యాక్ట్రెస్. ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది, నువ్వు మూవీస్ చూస్తావు కదా, Hmm. ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? Yeah. ఏది? Outer Banks, maybe. ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్? నేను అంటే మేము చూడలేదు కదా. It's like about the life, like living on a beach with friends and no rules. ఓకే I want to be Sarah. ఓకే, నేను ఈ మూవీని పక్కా చూస్తాను అండి, నిత్య కోసం చూస్తాను. మదర్స్ డే అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? అమ్మ చేసిన వంటకాలు కానీ ఏది ఎక్కువ ఇష్టం? Pasta. పాస్తా. మీకు మీ అమ్మ చేసింది ఏది గుర్తుందండి, ఏది బాగుంటుంది అనిపించింది? మా అమ్మ పచ్చళ్ళు బాగా పెడుతుంది. సో తనకు కూడా బాగా ఇష్టం. ఆవకాయ. ఆవకాయ, అన్ని రకాల పచ్చళ్ళు బాగా తింటుంది. కారం, స్వీట్, స్పైస్ లాట్, చాలా స్పైస్, అసలు కారం పక్కన పెట్టి తినేస్తుంది. కారంగా తింటది, స్వీట్ గా మాట్లాడుతుంది కదా, కాంట్రాస్ట్ మొత్తం. మా ఇంట్లో అయితే మా అమ్మ చేసిన రోటి పచ్చళ్ళు ఓకే, ఆమె ఏం చేసినా ఇష్టమే. సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రాజుల కాలం, జమీందార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ అంటే ఎక్కడ కూడా రాయల్టీ కనిపించినా కూడా అనిపించేలాగా మీరు అట్లా ఎప్పుడు కూడా ఒక డిమాండింగ్గా అట్లా ఏం ఉండదు. ఇంత సాఫ్ట్నెస్, ఇంత హంబుల్నెస్ ఎలా వచ్చిందంటారు? మేము బోత్ సైడ్స్. ఇంకా కొంచెం నేనే కొంచెం రఫ్గా మాట్లాడతాను వీళ్ళతో పోలిస్తే. అంటే కృష్ణ కానీ నిత్య కానీ వాళ్ళు బాగా సాఫ్ట్గా ఉంటారు. ఓకే, బై నేచర్, ఐ డోంట్ నో, ఓకే, అంతే, బై బర్త్, బై నేచర్, ఇంకా అలా ఉండిపోయాం మేము. సార్లో మీకు నచ్చే 3 క్వాలిటీస్? 3 క్వాలిటీస్ అంటే బాగా కేర్ తీసుకుంటారు. ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అంటే టైం పెట్టి మరీ విల్ టేక్ కేర్. కొంచెం ఇంట్రెస్ట్ చూపించి తీసుకొని వెళ్ళి, నేను అంత ఇంట్రెస్ట్ చూపించను, తగ్గిపోద్దులే వెళ్ళొచ్చులే అనుకుంటాను. ఓకే, బట్ కేర్ బాగా తీసుకుంటారు. బాగా హెల్పింగ్, చాలా అండర్స్టాండింగ్ అండ్ హెల్పింగ్. ఇంట్లో కూడా వంట ఎప్పుడన్నా తనే చేస్తారు. ఓకే, అంటే నేను లేకపోయినా, నేను బయటికి వెళ్ళి టైంకి ఇంటికి వచ్చి చేయడానికి టైం పడుతుంది అంటే తనే వంట చేసి పాపకు కూడా పెట్టేస్తాడు. ఓకే, అంటే మెయిడ్ ఉంటారు, ఇన్ కేస్ మెయిడ్ లేకపోతే తను ఖచ్చితంగా చేస్తాడు. ఓకే, అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకుంటారు. చేసుకుంటారు. ఓకే, బాగా అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకుంటారు. అమ్మలో నీకు నచ్చే ఇన్స్పైరింగ్ గా అనిపించే 3 క్వాలిటీస్ ఏంటి? She takes care of everyone. She's hardworking. మీరేం చెప్పాలనుకుంటున్నారండి మదర్స్ డే సందర్భంగా, ఒక అమ్మగా అండ్ ఒక కూతురిగా కూడా, యాంగిల్లో కూడా చెప్పొచ్చు? ఒక అమ్మగా చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. పెళ్ళైన దగ్గర నుంచి ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక డాటర్కి మదర్ అయినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టిల్ ఎండ్ లైఫ్ అన్నమాట. ఓకే, అది కంపల్సరీ ఉంటుంది. అంటే ఎవ్రీడే మనం వాళ్ళని చూస్తూ ఉండాలా, కేర్ చేస్తూ ఉండాలా, ఎక్కడున్నారా, ఎలా ఉన్నారా, అది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి లైఫ్ లాంగ్ అది మనకి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. కానీ
బట్ హ్యాపీ ఫీలింగ్ కూడా అందులో వాళ్ళని అలా చూడటం, గ్రో అవుతూ ఉంటే వాళ్ళ గురించి మనం ఎక్కువ కేర్ తీసుకుంటూ చూస్తూ ఆలోచిస్తూ ఎలా పెరుగుతారా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందా, అందులో కష్టం ఉంటుంది ఇష్టము ఉంటుంది. బ్యూటిఫుల్లీ సెడ్. అంటే నాకు తెలిసి అందరు అమ్మలు యా ఇంత గొప్పగా ఆలోచిస్తారేమో, వాళ్ళు మేబీ బయటకు చెప్పలేకపోయినా కూడా. ఆబ్వియస్లీ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఒక ఇది ఉంది కదా. అంటే ఇప్పుడు ఎంత లేనివాడైనా రిక్షా తొక్కేవాడైనా ఆ రిక్షా తొక్కుతూ కష్టపడి వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటాడు. అది మదర్ అండ్ ఫాదర్ బాండింగ్. ఇంకా దాన్ని ఎవరు దానికి పేరు పెట్టలేరు, దాన్ని ఏమి డిస్క్రైబ్ చేయలేరు. మించిన ప్రేమ కూడా లేదు అసలు. చాలా మంది అలాంటి ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బట్ లక్కీలీ వి గాట్ ఇట్. మీరు అంటే మ్యారేజ్ అయ్యాక పాప పుట్టిన తర్వాత ఆ ఫస్ట్ అనుభూతి? అంటే మేము మ్యారేజ్ చేసుకున్నాక కృష్ణ అంటే మాది లవ్ మ్యారేజ్ కదా, సో చెప్పాలి కదా అసలు ఫస్ట్. తర్వాత తను ఫస్ట్ సార్ ప్రపోజ్ చేశారా మీరా? అది ఆయన్ని అడగండి, నన్ను అడగొద్దు. సో అదొక సీక్రెటా? సీక్రెట్ ఏం కాదు, బట్ ఆయన అడిగితే బాగుంటుందేమో. ఓకే. తర్వాత తను పుట్టినప్పుడు ఫస్ట్ అంటే కృష్ణకి పట్టుకోవడం రాదు, చిన్న బేబీస్ని అసలు పట్టుకోవడం రాదనమాట. ఆయన వచ్చి హాస్పిటల్లో తిని చూసినప్పుడు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. దట్ వాజ్ ట్రై చేసేవాడు కానీ అస్సలు వచ్చేది కాదు. అప్పుడు బిజీగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ. సో అది ఫస్ట్ మూమెంట్, అది నేను అలా చూసినప్పుడు ఆయన్ని తిని. సూపర్ అసలు. అంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. తనకు కొన్ని కొన్ని ఇష్టమని చెప్పడం, తను తీసుకునే కేరింగ్ కానీ, తనకున్న మెచ్యూరిటీ కానీ. అంటే మనకి కొన్ని మూవీస్లలో, ఫ్యాంటసీ మూవీస్లలో ప్రిన్సెస్, చిన్న చిన్న ప్రిన్సెస్ అలా ఉంటారనమాట, ఇలా ఉంటారు అని ఎలా ఉంటుంది తను. సో ఆల్ ది వెరీ బెస్ట్ రా. అండ్ నువ్వు అనుకున్నట్టుగా డెఫినెట్గా లా చదవాలని, అది యుఎస్ లో నేను అనుకున్నట్టుగా చెఫ్ కూడా అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.